హలో! హాయ్ అందరికీ. టమాటా రసం ఎలా చేయాలంటే అంటే చాలా సింపుల్. అదిగోండి టమాటాస్ కొంచెం చింతపండు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక ఇలా స్క్వీజ్ చేసుకొని తొక్కని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక కొంచెం పులుపు చెక్ చేసుకొని పులుపు ఉంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక నేనైతే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నా. మీరు ఒకసారి టేస్ట్ చూసి పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కొంచెం దాంట్లోనే పసుపు, రసం పొడి, ఉప్పు వేసుకోవాలి. రసం పొడి అయితే నేను ఇంట్లోనే పట్టుకున్నాను. నాకు బయటి రసం పొడి అసలు అలవాట్లేదు, ఎప్పుడు చేయలేదు కూడా. నేను రసం పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. చాలామంది కారం వేయరేంటి అంటే కారం వేయను నేను, ఎందుకంటే రసం పొడిలోనే రెడ్ చిల్లీ వేసేసి పట్టేస్తాను. సో ఆ కారమే సరిపోతుంది. ఇంకా పోపులో కూడా వేస్తాం కదా, అదే సరిపోతుంది. ఇలా రసం పొడి, ఉప్పు, పసుపు వేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుకి కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని పోపు పెట్టేసుకోవాలి. బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి, రసానికి ఆయిల్ ఎక్కువ పట్టదు, జస్ట్ 2 or 3 టేబుల్ స్పూన్స్ అంతే. ఇప్పుడు రసంలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని డైరెక్ట్గా పోపులో వేయకూడదు, రసంలో వేస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు రసంలో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ పోపుకి కావాల్సినవన్నీ ఒకసారి చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చిన్న ఉల్లిపాయ, ఎండుమిర్చి అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెడితే పోపు మాడిపోయిద్ది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ అలా వేసాక లాస్ట్లో ఇంగువ యాడ్ చేసుకోవాలి. రసంలో మెయిన్ ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్నాక అంతా ఒకసారి లో ఫ్లేమ్లోనే పెట్టి అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకా లాస్ట్లో ఒకసారి 1 minute ఇంగువ వేసాక 1 minute అలా పెట్టేసి పోపు ఆఫ్ చేసి రసంలో వేసేయాలి. రసంలో వేసేసాక మళ్ళీ రసం బాగా స్టవ్ మీద పెట్టి తెరలేంత వరకు బాయిల్ చేయాలి. ఇప్పుడు చూడండి, రసంలో పోపు వేసేస్తాం కదా, ఇంకా పోపు వేసేసి రసం బాగా తెరలనివ్వాలి. అంతే, వెరీ సింపుల్. స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.